ఈరోజు మేషం వారికి జరిగేది మీరు నమ్మలేరు. స్వాగతం మిత్రులారా. తెలుగు జ్యోతిష్య వాణి మీకు ప్రణామాలు. ప్రతిరోజూ మీ రాశి భవిష్యత్తు సారాన్ని, దిశానిర్దేశాన్నిచ్చే ఈ ప్రయాణంలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఒక సర్వసమాధాన జ్యోతిష్య సూత్రాలు, అదృష్ట మార్గదర్శకత మీకు ప్రతిరోజూ ఇక్కడనే లభిస్తుంది. నేడు మేషం రాశికి ప్రత్యేకమైన రోజు. నవంబర్ 3 తేదీ. ఈరోజు మీరు కాల్పనా తీరికంలోకి అడుగుతారు. మీకోసం గుండె దడింపు పెరిగే తాజా జ్యోతిష్య కథనం మేము తెచ్చాం. ఈరోజు మీ ఉద్యోగంలో, బిజినెస్లో ఒక అద్భుత మార్పు రాబోతోంది మేషం. అప్పటినుండే మీరు స్వరాజ్యాన్ని అనుభవించే దిశగా అడుగులు వేస్తారు. ఉదాహరణకు, రవిగారు ఒక చిన్న వ్యాపారిగా అప్పుడప్పుడు కష్టపడేవాడు. ఈరోజు ఒక పెద్ద కస్టమర్ అతని దగ్గరికి వచ్చి, అతని జీవిత మార్గం మారింది అని చెప్పవచ్చు. మనం చేసిన ప్రతి అలంకారం లేదా ప్రయాణం మాట్లాడుతుంది. ఈరోజు మీ ప్రయత్నాలకు గైల్స్ గాలి లాంటివి వస్తాయి. కొత్త బాధ్యతలలో మీ నైపుణ్యం మెరుగుపడుతుంది. విజయానికి అడ్డా ఫ్లాగ్ నీ దగ్గరే ఉంది. సొమ్ము విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, కానీ ఆందోళన పెట్టుకోవద్దు. గతంలో చేసిన మోసాల పర్యవసానాలు, దీనివల్ల మీరు జాగ్రత్తగా ఆగిపోరు. ఒక మంచి విజ్ఞానం జరగబోతోంది. మీరు పెట్టుబడులు పెంచాలని ఆలోచిస్తే ఇది మీకి అదృష్టకరం. 3. మీ అదృష్ట సంఖ్య ఈరోజు విజయం తీసుకొస్తుంది. మాటలలో ధైర్యం. మీరు ఆలోచించినదే మీకు లాభించబోతుంది. ధైర్యంగా ఉండండి. ప్రేమలో అనిశ్చిత పరిస్థితులు మీ హృదయాన్ని కొంచెం కలవరపచ్చవచ్చు. కానీ విశ్వాసం ఓటమిపోలేదు. గుర్తుంచుకోండి, నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వారి మనసు దగ్గర మీరు ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారు. మీ హృదయ సున్నితమైన మాటలను వారితో పంచుకోండి. ఇది మీ బంధాన్ని బలపరిచే బుసలు. ఎరుపు రంగు ధరించండి. ప్రేమలో శక్తి పెరుగుతుంది. మీరు ఎప్పటికీ ఎవరినైనా విడిచిపెట్టకూడదు, ఎందుకంటే వారు మీ జీవితానికి ప్రాణం. సమన్వయంతో జీవించండి. ఈరోజు శారీరక ఆరోగ్యంపై కొంత జాగ్రత్త తీసుకోవాలి. ప్రతిరోజూ నిద్ర సరిపడా తీసుకోవడమే మీకు శక్తివంతమైన ఆయురారోగ్యం ఇస్తుంది. ఆత్మశాంతి కోసం సుప్రభాతం సమయంలో 5 నిమిషాలు ఉపవాస ధ్యానం చేయండి. పసుపు రంగు ఉపయోగించండి. మనస్కు ఆంతి, శరీరానికి బలం వస్తుంది. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఆయన ఆశీస్సులతో మీ కర్మఫలాలు సానుకూలంగా మారతాయి. గత పాపాలు ముడిపడిన శరణు నుంచి మీరు విముక్తి పొందుతారు. ఈరోజు మీరు చేసిన మంచి కర్మ ఇంతకుముందు పొందని విజయం తేలికగా ఆవిష్కృతం అవుతుంది. 7. మీరు జాగ్రత్తగా పాటించాల్సిన అదృష్ట సంఖ్య. మీరే అశ్వజాతకం లోని అశ్వం స్ఫూర్తి. మీలోని అగ్ని శక్తి మీ రక్షకుడు. ఈరోజు ఆ అగ్ని మరింతగా మెరుస్తుంది. మీ జీవితంలో ఓ ప్రత్యేక క్షణం వచ్చేస్తుంది. అది ఏంటో తెలుసుకోవాలా? మీ జీవితపు కీలకమైన నిర్ణయాలు మార్చే రోజు. ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం రేపటి విజయాన్ని చిరంజీవిగా మార్చిపోతుంది. మీకు ఈరోజు అదృష్టభాగ్యంగా ఎరుపు రంగు ధరించడం మంచిది, ఎందుకంటే అది మీరు కోరుకునే విజయానికి నూతన బలం ఇస్తుంది. అద్భుతమైన సంఖ్య 3. ఈ సంఖ్య మీకు అనూహ్య సహాయంతో మార్గం ప్రకాశింపజేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థన చేయడం మీకు ఆత్మవిశ్వాసాన్ని, శాంతిని, ఇంకా విజయాలను తీసుకొస్తుంది. మిత్రమా, మీ కష్టానికి ఫలితం దూరంలో లేదు. నేడు మీరు చూసేది భవిష్యత్తు మొదలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్యవాణి, మీ అదృష్టం చెప్పే మిత్రుడు. ఈరోజు వృషభం వారికి జరిగేది మీరు నమ్మలేరు. స్నేహితులారా, ఈరోజు నవంబర్ 4. జరగబోయే ఈరోజు విశేషాలు వృషభం వారికి ఎంత ముఖ్యమో ఈరోజు పూర్తిగా మీకు తెలియజేయబోతున్నాం. భవిష్యత్తు మీకు ఏ కొత్త మార్గాలు తెరుస్తుందో మనం ఈరోజు మనస్పూర్వకంగా తెలుసుకుందాం.
మీ వృత్తిలో బలమైన ఆట, ధైర్యంతో మీరు ముందుకు దూసుకెళ్తున్నారు వృషభం. ఓ అందమైన ఉదాహరణ చెప్పబోతున్నాను. మన గ్రామంలో రామయ్యగారు గత జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈరోజు వ్యాపారంలో గొప్ప స్థానం సంపాదించుకున్నాడు. అలానే మీరు కూడా కొత్త అవకాశాల కోసం మీ శ్రమ చెయ్యాలి. ఆ పైనుంచి బాగా సమయం ఉంది. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయాలు రేపటి విజయానికి సహాయం చేస్తాయి. మీ అవగాహన పెరిగితే ఉద్యోగంలో గుర్తింపు దక్కుతుంది, లేదా వ్యాపారం విస్తరిస్తుంది. ఆర్థికంగా ఈరోజుకు మంచి అవకాశాలు ఎదురవుతున్నాయి. చిన్నపాటి పెట్టుబడులతో కూడా మీరు మంచి లాభాలు పొందగలుగుతారు. వృషభ రాశివారి సహనంతో, జాగ్రత్తతో ముందడుగు వేయడం మంచిదిది. మీ సొంత ఖర్చులపై నియంత్రణ మీకు అదనపు ధనాన్ని తీసుకొస్తుంది. నిజానికి మన చుట్టూ ఎన్నో కథలు ఉంటాయి. కొందరు అప్పుల్లో ఇబ్బంది పడుతుంటే మరికొందరు సంతృప్తికరమైన లాభాలను పొందుతున్నారు. మీరు కూడా ఆ సంతోషకర సమయానికి చేరుకోబోతున్నారు. ఈరోజు మీరు ప్రేమలో కొత్త ఆశలు కలగబోతున్నాయి. మీ హృదయం తాకే వ్యక్తి ఉంచుకున్న దూరం ఈరోజు మిక్కిలి దగ్గరికి వస్తుంది. చాకచక్యంగా ఉండండి. మీ మాటల్లో ఆరాధన ఉంటే స్నేహం, ప్రేమ, కుటుంబ బంధాలు బలోపేతం అవుతాయి. మన మధ్యలో మనసు స్పృహించే ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మీ అభిమానం కూడా ఇదే మాయాజాలం తలపోసే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఈ రోజున శక్తివంతమైన సంజీవనంతో కూడిన రోజు. రోజువారీ వ్యాయామం చేయడం, తగిన మూర్ఛ ఎంపికలతో ఆరోగ్య నయమవుతుంది. మన ఊరులో కమలాదేవి అమ్మవారి ఆశీస్సుతో ఆరోగ్య సమస్యలు తొలగిపోవడానికి అవకాశం ఉంది. మినిమం ఒత్తిడి, గాఢమైన నిద్ర అనివార్యం. వృషభం రాశివారికి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వచనం అలంకారం అవుతుంది. ఆయన పూజించడం, మనస్సును మెల్లగా నిలబెట్టడం, ధ్యానం ద్వారా మీ ఆత్మశక్తి పెరుగుతుంది. రోజూ పసుపు రంగు వస్త్రాలు ధరించండి, అదేశం శక్తి పెరుగుతుంది. అదేవిధంగా మీ గుడ్ లక్స్ నంబర్ 3తో కూడిన పనులు ప్రారంభించండి. భగవంతుని దివ్య సహాయం మీ దారిని సాఫీగా చేస్తుంది. ఈరోజు వృషభం రాశివారి జీవితం ఒక పెద్ద మలుపు తిరుగుతుందని నేను చెబుతున్నాను. ఇంకా ఏమిరా ఆ రహస్యాన్ని తెలుసుకోవాలంటే మీరు ఈరోజు కోర్టుకు, కార్యాలయానికి లేదా ముందుకు వెళ్లే ప్రతి అడుగులో మీ మనస్ని విశదీకరించండి. మీ ముందున్నది కేవలం విజయమే కాదు, ఆవిష్కరణల మహోత్సవం కూడా. మరిన్ని ఆశ్చర్యాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని అనుసరించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి, అది మాకు ప్రేరణ అవుతుంది. మరియు మీరేమనుకుంటున్నారో మీ అనుభవాలు కూడా పంచుకోండి. మీ కష్టానికి ఫలితం దూరంలో లేదు, నేడు మీరు చూసేది భవిష్యత్తు మొదలు. ఈరోజు మిథునం వారికి జరిగేది మీరు నమ్మలేరు. మిత్తుమితులకి ఒక అపురూపమైన రోజు. దీని గురించి తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి. మేం మీ ముందుకు తీసుకురాబోతున్న వివరాలు మీ హృదయాన్ని తాకుతాయని, మీ లోతైన రహస్యాలను వెలుకబెట్టుతాయని నేను హామీ ఇస్తున్నాను. అద్దం పక్కనే పెట్టుకోండి. మనం ఈరోజు మిథునం రాశివారి నవంబర్ 4 తేదీని విశ్లేషిద్దాం. మిథునం రాశివారు ఈరోజు ఒక ఆవిర్భావమైన అవకాశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు. మీరు గతంలో చేసిన చిన్ని ప్రయత్నాలు, నిర్భయంగా ముందుకు వెళ్లాలనే సంకల్పం ఇప్పుడు మీ కెరీర్పై ప్రభావం చూపిస్తుంది. ఒక కథ చెప్పాలంటే, నన్ను తెలుసుకునేందుకు ఒక స్నేహితుడు ఒకప్పుడు చెప్పాడు, నీ వర్క్ కేవలం పనిగా కాదు, అది మీ గ్రూప్కి ప్రేరణ. ఆ మాటలు ఇప్పుడు మీ జీవితంలో నిజమవుతాయి. ఈరోజు మీరు చేసే ప్రతి పని మీ సమ్మతం చుట్టూ ఉన్నవారిని కూడా ప్రేరేపిస్తుంది. వ్యాపారంలో ఉంటే ప్రకృతి సంతకమైన కొత్త భాగస్వామ్యం వస్తోంది. ఒక చిన్న అపచారం మొదటి అడుగు అయితే అది పెద్ద విజయానికి నడుముగానే ఉంటుంది. ఇబ్బంది వచ్చినా ఆర్థిక పరంగా శాంతి మీ వశంలో ఉంది. ఈరోజు మీకు కొన్ని సాధారణ ఆర్థిక వినియోగంలో ఆలోచన మార్పులు అవసరం అవుతాయి. ఒక సాధారణ ఉదాహరణ, మీకు అనవసర ఖర్చుల్ని తగ్గించడంతో కూడిన ఈ ఆలోచన రాబోయే రోజుల్లో పెద్ద ఆదాయ మార్గాన్ని తెరుస్తుంది. మీ పొత్తుల్లో వచ్చిన ఆ అవకాశం నచ్చినట్లయితే పట్టుకోండి. అదృష్టం
ఇప్పుడు మీరు అంచనా వేయలేని స్థాయిలో మీ బాక్సును పండిస్తుంది. ఒక మంచి కథ మీ ప్రేమలో ఉండవచ్చు. మీరు సత్యంగా ప్రేమించిన వ్యక్తి మీ హృదయానికి దగ్గర అవుతారు. ఒక స్నేహితుడి మాటలో చెప్పాలంటే, ప్రేమ అనేది ఆకాశమే కాదు, మట్టిమీద పడుతున్న వేదన కూడా. ముఖ్యంగా ఈరోజు మీ భాగస్వామితో సంభాషణలో ఓ కొత్త లోతైన అర్థం వస్తుంది. మీరు ప్రేమలో ఉన్నవారు కాని, మీ హృదయం ఎవరైనా ఒక ప్రత్యేక వ్యక్తి కోసం కొట్టుకుంటుంది. వీలైతే అడిగేవాళ్లను ప్రేమతో స్వీకరించండి. మీరు ఇవ్వాల్సింది ధైర్యం మాత్రమే. శరీరం మీ ప్రియమైన మిత్రుడు అని ఎప్పటికీ మర్చిపోకండి. ఈరోజు శారీరక శక్తి కొంత తక్కువగా ఉన్నట్లు భావిస్తే వాటిని దృష్టిలో పెట్టుకుని వ్యాయామం చేయడం మంచిది. నీరసం అనిపించిన పక్షంలో సంపూర్ణ విశ్రాంతి తీసుకోండి. వైద్యునితో సంప్రదించకపోతే కూడా స్వయం శ్రద్ధతో మీ ఆరోగ్యం మెరుగుపర్చుకోండి. నిద్ర ఆస్థాయిపై, ఆహారశీలంపై ఈరోజు ఎక్కువ దృష్టి పెట్టండి. ఇది మీకు దేవునివైపు ప్రేమతో కూడిన ఆహ్వానం. గురువు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఇతని కృప మీ జీవితంలో శాంతి మరియు విజయాలు తీసుకొస్తుంది. పసుపు రంగు దుస్తులు ధరించండి. మీరు ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. మీ అదృష్ట సంఖ్య 5. లక్కీ కలర్ నీలం. మీ జీవితంలో ఈరోజు ఏవైనా ఆశ్చర్యాలువి కనిపిస్తాయా తెలుసుకోవాలంటే దీన్ని చివరి వరకు చూడండి. మీ కష్టానికి ఫలితం దూరంలో లేదు. నేడు మీరు చూసేది భవిష్యత్తు మొదలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. మరువద్దు, లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ తెలుగు జ్యోతిష్యవాణి, మీ అదృష్టం చెప్పే మిత్రుడు. ఈరోజు కర్కాటకం వారికి జరిగేది మీరు నమ్మలేరు. అసలు ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆపై చివరి వరకు తప్పకుండా ఉండండి. మీ కృషి ఈరోజు పాటిల్లేదు అనే అనుకోకండి. వ్యవస్థాపకులుగా ఉన్నవారికి కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మీ కంటతడి, కష్టపడే ప్రయత్నం, వీటికి ఇప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయి. మంచి అందాల సంస్థలలో ఒక ముఖ్య పథకం మీకు రాబోతుండొచ్చు. ఉద్యోగస్థుల కోసం జాగ్రత్తైన మాటలు, సమైక్యంతో పనిచేయడం గుణిస్తుండును. వ్యాపారాల్లో పాత భాగస్వాముల నుండి మంచి సహకారం దొరుకుతుందని చెప్పవచ్చు. జ్ఞాపకం, ఓ చిన్న తప్పిదం పెద్ద సమస్యగా మార్చవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది కానీ ఎటువంటి లావాదేవీలలో తొందరపడవద్దు. పాత రుణాలు, అప్పులు చెల్లింపులో కొన్ని సాపేక్ష సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు ఖచ్చితమైన పరిశీలన తర్వాతనే పెట్టండి. నిధులు వృద్ధి కావడంతో సంతోషం కలుగుతుంది. కానీ అత్యున్నత పోకడ నష్టం తీసుకురావదు. మీ స్వల్ప ఆదాయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఈరోజు మీ హృదయం ఒక ప్రత్యేక వ్యక్తిని కలవడానికి ఎదురుచూస్తోంది. వివాహితుల కోసం కొంత అస్పష్టత సంబంధాల్లో ఉండి ఆలోచన అవసరం. ఆ సంభవం గురించి మాట్లాడాలని ఉంటే ప్రశాంతంగా, ప్రేమతో మాట్లాడండి. ఒక్కో భాగస్వామి మధ్య దూరత గడిచేద్దామనుకున్న మాటలు పోతాయనుకోకండి. స్నేహితులతో సంభాషణలో అనుకొని గెలుపు సంభవిస్తోంది. ఇష్టమైన వ్యక్తి గురించి కనబడని ఆశింగలు ఈరోజు ఏదో తెలియజేస్తాయి. ఈ రోజున మీ శరీరం తక్కువ శ్రద్ధ కోరుకుంటుంది. విశ్రాంతిని తీసుకోండి. అయితే బరువు పెరుగుతుందనే సమయంను కనుగొనండి. నిద్రలేమి లేదా తలనొప్పుల సమస్యలు కొంతకాలం ఉండొచ్చు. ప్రకృతి అంతోస్తుగా పండ్ల, కూరగాయల తినటం మంచిది. స్నానం మరియు ఆత్మపరిశుభ్రత సంపూర్ణంగా పాటించండి. ధ్యానం, ప్రాణాయామం, ఈప వెలిగించడం శాంతినిచ్చే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మనకు మంచి కర్మ ఫలాలను ఇస్తుంది. ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించండి. ఏకాగ్రత మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య 7. పద్మం లేదా సూర్యవర్గం నీలరంగు మీకు అదృష్టాన్ని తెస్తుంది. కాలం ఇప్పుడు మీ పక్షాన ఉంది.
ధైర్యంతో ముందుకు సాగండి. మీ కష్టానికి ఫలితం దూరంలో లేదు. నేడు మీరు చూసేది భవిష్యత్తు మొదలు. ఈరోజు మీ జీవితంలో ఏ విషయం ముఖ్యమని అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇది మీ తెలుగు జ్యోతిష్యవాణి, మీ అదృష్టం చెప్పే మిత్రుడు. ప్రతిరోజూ మీకోసం కొత్త జ్యోతిష్య సూచనలతో కలుసుకుంటాం. మరవద్దు, లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. రేపటి రోజు మరిన్ని ఆశ్చర్యాలు ఎదురుచూస్తున్నాయి. మీ రాశి ఎలా ఉందో, ఏ రంగులు మీ అదృష్టాన్ని మెరుగుపరుస్తాయో తెలుసుకోవాలంటే మాతో జొప్పి ఉంటూ ఉండండి. ధన్యవాదాలు.